అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు కుట్రలకు కుతంత్రాలకు చెంప చెళ్ళుమనిపించారు సుప్రీంకోర్టు వారు. భక్తుల యొక్క మనోభావాలతోటి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతోటి ఆటలాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున సుప్రీంకోర్టులో అడిగినటువంటి ప్రశ్నలు ఒక చెంప పెట్టు అని చెప్పాలి. ఎందుకంటే టిటిడి తరపున హాజరైనటువంటి న్యాయవాదులు సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నలకు కానీ, సుబ్రహ్మణ్య స్వామి గారి వాదనలకు కానీ, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రశ్నలకు కానీ సమాధానాలు చెప్పలేక నోళ్లు వెళ్ళబెట్టి చెంపలేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు సూటిగా ఏమడిగారంటే, కల్తీ జరిగిన నెయ్యి వెనకపోయిందని మీరే చెప్తారు, లడ్డూలో కల్తీ జరిగిందని, లడ్డీలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడతారు? ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అంశం అనేటటువంటి విషయం రాజ్యాంగ పరంగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి తెలియదా అని గట్టిగా మందలించడం జరిగింది. అంతేకాకుండా మీడియా ముందుకొచ్చి సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మీకు ఏదైతే నెయ్యి కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత ఆ నెయ్యిని వెనక్కి పంపించిన తర్వాత మీడియా ముందుకొచ్చి ఎందుకు మీరు దాంట్లో జంతు అవశేషాలు కలిసినాయని ఎలా చెప్పారు? ఎన్డీడీబీకే ఎందుకు పంపారు? ఎన్డీడీబీ రిపోర్టులనే ఎందుకు బయట పెట్టారు? మిగతా ల్యాబ్స్ దగ్గర సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదేవిధంగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నెయ్యి కల్తీ లడ్డూలో జంతువుల అవశేషాలు కలిసినాయని ప్రకటన చేసిన తర్వాత సిట్ వేసి ఉపయోగం ఏంటి? 18వ తారీఖు ప్రకటన చేసిన తర్వాత 25వ తారీఖు సిట్ వేసి లాభం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? ఆ సిట్ ఎందుకు పనికి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేసి అదే చంద్రబాబు నాయుడు గారికి విచారణ చేసేటటువంటి సిట్ నియమించేటటువంటి హక్కు ఎక్కడ ఉంటుంది? నిజాయితీ నిరూపించుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు కదా. మరి ఏదైతే తన హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్లకి, తన హయాంలో వచ్చినటువంటి నెయ్యికి గత ప్రభుత్వం ఎలా సమాధానం చెప్తుంది? మరి ఈవో ఒక మాట ఎందుకు చెప్తాడు? ముఖ్యమంత్రి గారు ఒక మాట ఎందుకు చెప్తారు? ఈవో గారు కలవలేదు అన్న తర్వాత, లడ్డూ కల్తీ అవ్వలేదు అన్న తర్వాత ముఖ్యమంత్రి గారు లడ్డూ కల్తీ జరిగింది అని ఎలా చెప్తారు? ఏమిటి రాజకీయం? రాజకీయ ప్రయోజనాల కోసం భగవంతుని కూడా వదిలిపెట్టరా మీరు అని చాచి చెళ్ళు మనిపించే విధంగా వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో మీరు ఎలా ఆడుకుంటారు? అసలు సిట్టు వేసే హక్కు మీకు ఎక్కడట్లో ఉంది? మీరు నేరాన్ని తేల్చేసిన తర్వాత మరి నెయ్యిలో జంతు
అవశేషాలు కలిసినాయని చెప్పిన తర్వాత నెయ్యి కలుషితమైన నెయ్యిని వెనక్కి పంపించామని చెప్పిన తర్వాత లడ్డు ఎలా కలుషితం అవుతుంది? ఒకవేళ లడ్డు కలుషితం అయ్యుంటే ఆ లడ్డూని మీరు ఎందుకు టెస్ట్కు పంపలేదు అనేటటువంటి ప్రశ్నలతోటి టిటిడి తరపు న్యాయవాదులు సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరయ్యారు. అంతేకాకుండా శ్యామలరావు గారు 6వ తేదీన ఎన్డీడీబీకి శాంపిల్స్ పంపబోయే ముందు ఎన్డీడీబీ ప్రస్తుత చైర్మన్ మీనేష్ సి షా, అదేవిధంగా మాజీ చైర్మన్ వర్ష జోషిలు ఎందుకు శ్యామలరావు గారిని కలిశారు? ఎందుకు కలవాల్సి వచ్చింది? ఎన్డీడీబీ బ్రాంచ్లు చెన్నైలో, బెంగళూరులో కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా గుజరాత్కే మీరు ఎందుకు పంపించారు అంటూ చివరగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక ట్విస్ట్ ఇచ్చారు, ప్రశ్నించారు. మీ ఒపీనియన్ ఏంటి? ఏం చేద్దాం ఈ విషయంలో? మీ యొక్క ఒపీనియన్ కూడా తెలుసుకున్న తర్వాత మా యొక్క ఫైనల్ తీర్పునిస్తామని చెప్పి ఈ కేసుని గురువారానికి వాయిదా వేయడం జరిగింది. మొత్తం మీద 100 రోజుల పాలనలో మా మంచి ప్రభుత్వం అంటూ వాళ్ళు స్టిక్కర్లు అంటించుకుంటా ఉంటే సుప్రీంకోర్టు మాత్రం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద గట్టిగానే మొట్టికాయలు వేసిందని చెప్పాలి. నమస్తే.